ఈరోజు క్రిస్మస్లోని 7 ప్రత్యేకతలు, 7 స్పెషాలిటీస్ ఆఫ్ క్రిస్మస్. ఏంటి? క్రిస్మస్లోని యొక్క 7 ప్రత్యేకతలు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దానికి ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మన యొక్క ప్రియులు సునంద్ కుమార్ గారు ముందుకు వచ్చి లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 38 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపిస్తుండగా ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినాలని నేను మనం చేస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 38 వచనాలు. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించున్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. దేవుడు తన వాక్యం మనకి ఆస్వాదించుగా. ఆమేన్. ఇక క్రిస్మస్ పండుగలోని 7 ప్రత్యేకతల్లో మొదటి ప్రత్యేకత, ఇక క్రిస్మస్ పండుగ అంతర్జాతీయ పండుగ. ఏంటండి? ఇది లోక పండుగ. సాధారణంగా కొన్ని పండుగలు ఒక ప్రాంతానికి సంబంధించిన పండుగలు, ఒక రాష్ట్రానికి సంబంధించిన పండుగలు, ఒక దేశానికి సంబంధించిన పండుగలు. కానీ ఇక క్రిస్మస్ ఇక ప్రత్యేకత ఏంటంటే, ఇక క్రిస్మస్ పండుగలోని ఇక ప్రత్యేకత ఏంటంటే, ఇక లోకములో 195 దేశాలు ఉన్నాయి. 195 కంట్రీస్. ఈ 195 కంట్రీస్లో దాదాపు 170 కంట్రీస్ కంటే ఎక్కువ, 170 కంట్రీస్ కంటే ఎక్కువ, అంటే చెప్పాలంటే దాదాపు అన్ని దేశాలు కూడా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏదైనా ఉన్నదంటే ఈ లోకంలో ఒక్క క్రిస్మస్ మాత్రమే. కాబట్టి క్రిస్మస్ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా అండి? క్రిస్మస్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? ఇది అంతర్జాతీయ పండుగ. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు ఈ లోకానికి సంబంధించిన దేవుడు, ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక దేశానికి సంబంధించిన దేవుడు కాదు, ఇక లోకానికి సంబంధించిన దేవుడు, ఈ లోకానికి ప్రభువు అని దాని ద్వారా ఏమవుతుంది? వ్యక్తమవుతుంది. యేసు ప్రభు యొక్క రాకతో చరిత్ర 2గా చీలిపోయింది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. మన ఇంట్లో వేలాడుతున్న క్యాలెండర్, ఇక లోకములో ప్రతి ఇంట్లో వేలాడుతున్న క్యాలెండర్ చెప్పే సత్యం ఏంటో తెలుసా? క్రీస్తు 2024 సంవత్సరాల క్రితం ఇక లోకములోనికి ఆయన అరుదించాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం.
నీ ఇంట్లోని క్యాలెండరే అది సాక్ష్యంగా కనబడుతుంది. సరే, నీ యొక్క బర్త్ డేట్ చెప్పుకుంటున్నావు కదా, నా బర్త్ డేస్ ఏంటి దాని అర్థం? నా యొక్క బర్త్ డేకి యేసు ప్రభు యొక్క బర్త్ డేకి కనెక్షన్ ఉంది. నువ్వు దీన్ని ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇక లోకంలోని ప్రతి మానవునికి దేవునికి ఏముంది కనెక్షన్ ఉన్నది అని ఇక లోక పండుగ, అంతర్జాతీయ పండుగగా ఇక క్రిస్మస్ పండుగను అనేకమైన దేశాల్లో జరుపుకుంటున్నారు. కాబట్టి మొదటి ప్రత్యేకత ఏంటండి? ఇది అంతర్జాతీయ పండుగ, అది మొదటిది. రెండో ప్రత్యేకత మీరు సులభంగా జ్ఞాపకం చేసుకునే దానికి అన్నీ కూడా ఆ అనే దానిపైన వస్తాయి. మొదటిది ఏంటి? అంతర్జాతీయ పండుగ. రెండో ఏంటంటే క్రిస్మస్ ఆనంద పండుగ. ఏంటంటే అందుకనే ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండని బాగా చెప్పేది ఎందుకో తెలుసా? నేనుగా చెప్పేది బైబిల్ చెబుతుంది. బైబిల్ ఏం చెబుతుంది? ఆనందించుడి, మరలా చెప్పుదని సంతోషించుడి, మీ చింత యావత్తును నా పైన వేయండి. నా ఆలోచనలతో, మీ దేవుని గురించిన ఆలోచనలతో ఉంటే సంతోషంతో ఉంటాం. నా మాట జాగ్రత్తగా, దేవుని గురించిన ఆలోచనలతో నువ్వు ఉంటే సంతోషంతో ఆనందంతో ఉంటాం. దెయ్యానికి సంబంధించిన ఆలోచనతో ఉంటే సంతోషము ఆనందం నీ ముఖంలో ఉండదు. ఇప్పుడు అర్థమైందా నీకు? అది కథ. ఎన్ని అన్నామంటే ఇక్కడ కూర్చొని ఉంది. ఏది? మన బ్రదరు, మన సిస్టర్. దేవుని యొక్క సహోదరులుగా మనం ఉన్నాం. క్రీస్తుకు సహోదరులుగా దేవుడు మనల్ని చేశాడండి. సాతానుకు సహోదరులుగా ఉండద్దు. ఓకే, కాబట్టి రెండవది క్రిస్మస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆనంద పండుగ. ఏంటండి ఆనంద పండుగ? ఏంటి ఆనంద పండుగ? లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 మనం చూసినప్పుడు ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఏంటది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన. దానికంటే మించిన సంతోషకరమైన వార్త ఈ లోకంలో ఏది లేదు. అందుకనే క్రిస్మస్ అనేది సంతోష పండుగ, క్రిస్మస్ అనేది ఆనంద పండుగ. కాబట్టి మనకి జీవితంలో ఒకవేళ యేసు ప్రభు కనుక ఈ లోకానికి రాకుండా ఉన్నట్లయితే మన పరిస్థితి ఏంటో తెలుసా? నిత్య నాశనములో మనం అందరం ఉండేవాళ్ళం. అందుకనే పాపులను రక్షించుటకు ఆయన లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన నిత్య జీవాన్ని ఇచ్చి నిత్య నాశనాన్ని తప్పించేదానికి యేసయ్య లోకానికి వచ్చాడు. కాబట్టి ఇది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఈ సువర్తమానం కంటే గొప్పది లోకములో ఏది లేదు. ఎందుకంటే నరకాన్ని తప్పించిన సువర్తమానం, నరకాన్ని తప్పించి పరలోకాన్ని చేర్చేదానికి 2024 సంవత్సరాల క్రితం యేసయ్య శరీరధారిగా ఇక లోకానికి అరుదించిన ఇక మహత్తరమైన పండుగ దినం ఏంటంటే క్రిస్మస్. కాబట్టి క్రిస్మస్ యొక్క మొదటి ప్రత్యేకత అంతర్జాతీయ పండుగ. రెండవది క్రిస్మస్ యొక్క రెండవ ప్రత్యేకత ఏంటండి? ఇది ఆనంద పండుగ. చాలామంది అంటారు క్రిస్మస్ మాసాన్ని, డిసెంబర్ మాసాన్ని ఆనంద మాసం అంటారు. ఎక్కడ చూసినా సంతోషం, ఎక్కడ చూసినా ఆనందం. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటి తెలుసా? ఒక క్రిస్మస్ రోజులు మాత్రమే కాదు నువ్వు సంతోషంగా ఉండటం, ఒక క్రిస్మస్ రోజులు మాత్రమే నువ్వు ఆనందంగా ఉండటం కాదు, మిగతా రోజుల్లో కూడా మనం సంతోషంతో ఆనందంతో ఉండాలని దేవుడు ఆయన మనకు సెలవిస్తున్నాడు. అది రెండోది. మూడో ఏంటి? మూడో ఇక క్రిస్మస్ పండుగ ఆరాధన పండుగ. ఏంటి చెప్పండి అందరూ? క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? దేవుని ఆరాధించటం, దేవుని యొక్క వాక్యాన్ని వినటం, దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి జీవితాలను సరి చేసుకుంటాం. అలా కాకుండా ఏదో పండుగ వచ్చింది, నేను వచ్చాను 10:30కి వెళ్ళిపోద్ది, వచ్చి లాగుతానంటే లాభంలా. ఓకేనా? కాబట్టి మొదటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని లాగు. ఫస్ట్ దేవుని యొక్క వాక్యాన్ని లాగి తర్వాత మిగతా వాటిని లాగు. అది అర్థవంతమైన పండుగ ఉంటుంది. కాబట్టి మూడోది ఏంటంటే ఆరాధన పండుగ. క్రిస్మస్ అనే మాటకు అర్థమే క్రిస్టోస్ ప్లస్ మాస్, క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తుకు, మాస్ అంటే ఆరాధన. కాబట్టి క్రిస్మస్ అనేది ఆరాధన పండుగ. బైబిల్లో మొదటి క్రిస్మస్లో ఎంతోమంది ఆయన ఆరాధించారండి. నెంబర్ 1 ఫస్ట్ ఎవరు ఆరాధించారు సార్? దూతలు ఆరాధన చేశారు.
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని దేవునికి స్తోత్రం చేశారు వాళ్ళు, తెలుసా? భూమి మీద తనకిష్టులకు సమాధానం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని దూత గణాల చేత ఆయన ఆరాధించబడ్డాడు. రెండోది, గొర్రెల కాపర్లు ఆయన ఏం చేశారు? ఆరాధన చేశారండి. వాళ్ళకి చదువు లేదు. యేసు ప్రభుకి చదువు వచ్చిన వాళ్ళే ఆరాధన చేయాలి, చదువు లేని వాళ్ళు ఆరాధన చేయకూడదు, ధనవంతులు దరిద్రులు ఆరాధన అలాగేం లేదు. యేసయ్య అందరికీ సంబంధించిన దేవుడు. ఆయన లోకంలోని ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించి ప్రతి ఒక్కరి ఆరాధనను స్వీకరించేదానికి ఇక లోకానికి ఆయన వచ్చాడు. కాబట్టి క్రిస్మస్ అనేది ఏంటంటే ఆరాధన పండుగ. తర్వాత జ్ఞానులు ఏం చేశారు? ఆరాధన చేశారా లేదా? చేశారు. ఎలా ఆరాధన చేశారండి వాళ్ళు? అద్భుతమైన ఆరాధన. అంత పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళు ఆ ఇంటిలోనికి వచ్చి మరియను శిశువును చూచి ఆయనకు సాగిలపడి ఆయనను పూజించారు. ఒక అర్థవంతమైన ఆరాధనను జ్ఞానులు చేశారు. తర్వాత లాస్ట్ సండే మనం చూసుకున్నాం, సుమయోను అనే ఒక ఆయన ఏం చేశాడు? దేవుణ్ణి ఆరాధన చేశాడండి. అంతకుముందు సాటర్డే మనం చూసాం, అన్న అనేక ప్రవక్తి, ఆమె కూడా ఏం చేస్తుంది? దేవుణ్ణి ఆరాధన చేసి. ఈ రకంగా బైబిల్లో అనేక మంది దేవుణ్ణి ఆరాధన చేశారు. కాబట్టి ప్రశ్న ఏంటంటే, నువ్వు కూడా వీరితో కూడా కలిసి మనము కూడా దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు అది మనకి జీవితాల్లో ఒక అర్థవంతమైన ఆరాధన పండుగగా ఉంటుంది. కాబట్టి క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధన చేయటం, క్రీస్తుకు సాగిల పడటం. ఇక లోకములో దేనికి సాగిల పడకుండా, ఇక లోకములో నిన్ను రక్షించేదానికి రక్షకుడుగా వచ్చిన ఆయన ముందు సాగిలపడి ఆయనకు నమస్కరించి ఆయనకు పూజించి ఆయనను గణపరచటమే మనము దేవుని పట్ల అర్పించే నిజమైన ఆరాధన. అలాంటి ఆరాధన పండుగగా మన పండుగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ గమనించండి మీరు, మరియమ్మ, యోసేపు, తర్వాత యేసయ్య అక్కడ ఉన్నారు. ఆ ఇంట్లో జ్ఞానులు వచ్చారు, ఈ ముగ్గురిని చూశారు. కానీ ఎవరిని ఆరాధించారు వాళ్ళు? మరియమ్మను ఆరాధించలా, యేసేపును ఆరాధన చేయాల. ఎవరిని ఆరాధన చేశారు? క్రీస్తును ఆరాధన చేశారు, ప్రభువును ఆరాధన చేశారు. అలాగే మనకి జీవితాల్లో నువ్వు దేవునికి మందిరానికి ఆరాధనకు వచ్చేటప్పుడు నువ్వు ఎవరిని ఆరాధించాలి? పాస్టర్ని ఆరాధన చేయకు, ఇక్కడున్న మనుషులను ఆరాధించకు, ఇక మ్యూజిక్ టీంని కాదు ఆరాధన చేయటం, వర్షిప్ టీంని కాదు ఆరాధన చేయటం. ఎవరిని ఆరాధన చేయాలి? పాస్టర్తో పాటుకున్న మనమందరము కూడా క్రీస్తును ఆరాధించేదానికి దేవుని యొక్క మందిరానికి మనము రావాలి. ఈ సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకు ఇష్టమైతే గట్టిగా చప్పట్లు కొట్టు. లేదు, నేను మనుషుల్ని ఆరాధిస్తాను, నేను ఇక లోకంలోని ప్రత్యేకమైన వాటిని నేను ఆరాధన చేస్తాను అన్నట్లయితే నీ జీవితంలో ఈరోజు ఒక ఆరాధన పండుగగా, అది నిజముగా క్రీస్తును ఆరాధించే పండుగగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్ని చెప్పాను ఇంతవరకు? 3 అయిపోయింది. ఇప్పుడు అసలైన సబ్జెక్ట్కి వస్తా. ఆ 4వది ఏంటంటే అర్పణల పండుగ. 4 ఏంటి? క్రిస్మస్ పండుగ, అర్పణల పండుగ. ఏంటి అర్పణల పండుగ? క్రిస్మస్ అంటే త్యాగం అండి, తెలుసా? క్రిస్మస్ అంటే ఈరోజు మనం హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ ఎగురుతున్నాం, మనం గంతులేస్తున్నాం, చక్కగా సూట్లు వేసుకున్నాం, బూట్లు వేసుకున్నాం, పట్టు చీరలు కట్టుకున్నాం, బ్యూటిఫుల్, నథింగ్ రాంగ్, తప్పేం లేదు. కానీ మొదటి క్రిస్మస్ సందర్భంగా ఎన్ని త్యాగాలు జరిగినాయో తెలుసా అండి? దేవుడే త్యాగం చేశాడండి. త్యాగం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దేవునితో స్టార్ట్ అయింది. ఆ దేవుడే తనకున్న ఏకైక కుమారుణ్ణి మన కోసం ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఆ కుమారుడు ఏం చేశాడు? తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చేశాడు. కాబట్టి క్రిస్మస్ అంటే అర్పణల పండుగ. సరే, మరియ దగ్గరకు వద్దాం. మరియా క్యారల్స్ టైంలో మనం అనేకసార్లు చదువుకున్నాం. గబ్రియేలు దూత వచ్చి మరియతో ఒక సువర్తమానం చెబుతోంది.
మరియా దయాప్తురాప్తులాలా నీకు శుభం, నీ గర్భాన్న సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడు పుట్టబోతున్నాడు. అప్పుడు మరియా అంది, అయ్యో ఇదెలా సాధ్యం, నేను పురుషుని ఎరుగని దాన్నే కదా, నాకెలా సాధ్యమవుతుంది? అప్పుడు దూత చెప్తుంది, సర్వోన్నతుని శక్తి నీ పైన వస్తుంది, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వలన నువ్వేం చేస్తావు, గర్భాన్ని ధరిస్తావు. అప్పుడు వెంటనే ఏమీ ఆలోచన చేయకుండా ఒక చక్కని మాట అందండి మరియా, నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు కలుగును గాక. నిజమైన క్రిస్మస్ ఏంటంటే మరియ చెప్పినట్లు నువ్వు నేను ఈరోజు క్రిస్మస్ ఆరాధనకు వచ్చాం కదా, నాయన నీ దాసురాలను, నాయన నీ దాసుడను ప్రభా, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అది నిజమైన క్రిస్మస్ అండి. మరియ చేసిన పని ఏంటో తెలుసా అండి, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు తన జీవితాన్ని అర్పణ చేసిందండి. ఏంటి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్తించేదానికి తన జీవితాన్ని ఏం చేసింది, అర్పించింది దేవుని కోసం. ఆలోచించేద్దాం, ఈ లోకంలో నువ్వేం చేస్తున్నావు? నీ చిత్తాన్ని నెరవేర్తించుకునేదానికి, ఇతరుల చిత్తాన్ని నెరవేర్తించేదానికి, ఈ లోక చిత్తాన్ని నెరవేర్తించేదానికి నువ్వు ఆ స్థితిలో ఉండి ఈ పండుగ పేరట నువ్వు చేసుకుంటున్నట్లయితే ఈ పండుగ నీకు జీవితంలో అది వ్యర్థమైన పండుగగా ఉంటుంది తప్ప అది ఆశీర్వదకరమైన పండుగగా ఉండదు. నీకు జీవితంలో బ్లెస్డ్ క్రిస్మస్గా ఉండాలంటే, నీ జీవితంలో ట్రూ క్రిస్మస్గా ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవునికి చిత్తానికి నువ్వేం చేయాలి? అప్పగించుకోవాలి. ఇంతవరకు కూడా నీ చిత్తానికి నువ్వు లోబడ్డావు, ఇంతవరకు ఇతరులు ఏం చెప్పారో దాని ప్రకారం నడుస్తున్నావు, ఇంతవరకు లోకం ఏం తెలియచేస్తుందో దాని ప్రకారం నడుస్తున్నావు. ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను ఉంచింది ఎందుకో తెలుసా అండి? ఎందుకు ఆయన రక్షకుడిగా ఇక లోకానికి వచ్చాడో తెలుసా? ఆయన చేసినంత చేసి ఒక పనిని మాకు అప్పగించాడు. ఏంటో తెలుసా పని? నా చిత్తాన్ని ఇక లోకంలో మీరు జరిగించండి, నా చిత్తాన్ని మీరు నెరవేర్తించండి. ఆయన చిత్తాన్ని నెరవేర్తించకుండా ఎన్ని పండుగలు చేసుకున్నా, ఎన్ని ఆడంబరాలు చేసుకున్నా కానీ అది మీనింగ్ఫుల్ క్రిస్మస్ కాదు. ఇట్స్ ఎ ట్రెడిషనల్ క్రిస్మస్, ఇట్ ఈస్ ఏ రిచువల్ క్రిస్మస్, దట్స్ ఇట్. నామకార్థ పండుగగా మన యొక్క పండుగలో ఉంటుంది, అర్థవంతమైన పండుగగా మన పండుగగా ఉండదు. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటండి? అర్పణల పండుగ. దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు, నేను అన్నీ నీకు ఇచ్చా, మరియా ఎంత ఇచ్చింది? ఇంకో సంగతి మరియా గురించి ఆలోచన చేస్తే, తన జీవితాన్ని మాత్రమే కాదు అర్పణ చేసింది, తన ప్రాణాన్ని సహితము అర్పించేదానికి వెనుకం చేయలేదండి. అది ఎలాగంటారా? ధర్మశాస్త్ర ప్రకారం వివాహము కాని స్త్రీ గర్భవతి అయితే ఆమెను రాళ్ళతో కొట్టి చంపేయాలి. మరియ ఒంటరిగా ఉన్నప్పుడు దూతొచ్చి చెప్పింది. మరియ ఊరు మధ్యలో ఉన్నప్పుడు, చర్చి మధ్యలో ఉన్నప్పుడు దూతొచ్చి చెప్పలే, అప్పుడు అందరూ వినేవాళ్ళు. ఆ దూత చెప్పిన వార్త ఒక్క మరియకి మాత్రమే తెలుసు. ఈ జోసెఫ్కి కూడా తెలియదు, ఇంకెవరికి తెలియదు, వాళ్ళ యొక్క బంధువులకు తెలియదు, వాళ్ళ యొక్క అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఒక గట్స్ కలిగి ఉందండి. ఈ లోకంలో అనేక మంది అనేకమైన విషయాల్లో గట్స్ ప్రదర్శిస్తారు. దేవునిలో గట్స్ కలిగి ఉండు, అది నిజమైన క్రిస్మస్. ఈ లోకంలో అనేకమైన విషయాల్లో కాదు ధైర్యం ప్రదర్శించడం, తెగింపు ప్రదర్శించడం కాదు, క్రీస్తు కోసం తెగింపు కలిగి ఉండు. మరియమ్మ క్రీస్తు కోసం ఏంటంటే తెగించింది. రాళ్ళతో కొట్టి నన్ను చంపినా పర్లేదు, దీనికి నేను ఒప్పుకుంటాను. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక నా యొక్క జీవితంలో నెరవేర్తించబడే రక్షణ కార్యాన్ని నా యొక్క జీవితం ద్వారా నేనేం చేస్తే లోకానికి నేను అందిస్తానండి. తన ప్రాణాన్నే అర్పణగా ఇచ్చింది. మొదట ఏం చేసింది మరియా? తన జీవితాన్ని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్తించేదానికి అర్పణగా ఇచ్చింది. రెండోది, తన ప్రాణాన్ని ఏం చేసింది? తర్వాత తన శరీరాన్ని కూడా దేవునికి అర్పణగా ఇచ్చిందండి. తన శరీరాన్ని దేవునికి అర్పణగా ఇచ్చింది. సాధారణంగా తలంపుల్లో దేవునికి ఇవ్వటం పెద్ద కష్టమేం కాదు, అవునా?
మన తలంపులు. నాయనా నీకు వందనాలు అంటే చాలా ఈజీ. తర్వాత మన హృదయం దేవునికి ఇవ్వటంలో అది ఒక్క క్షణంలో జరిగే పని, అది కూడా పెద్ద కష్టం కాదు. కానీ మన శరీరం మాత్రం దేవునికి అర్పణగా ఇవ్వాలంటే అది చాలా కష్టమైన పని. మన తలంపులు మనం దేవునికి ఇవ్వచ్చు, మన హృదయాన్ని కూడా దేవునికి ఇవ్వచ్చు, కానీ మన శరీరాన్ని మాత్రం దేవునికి ఇవ్వాలంటే అది మనకు చాలా కష్టంగా కనిపిస్తుంది. కానీ మరియ చేసిన పని ఏంటో తెలుసా? తన శరీరాన్ని కూడా ఏం చేస్తుంది? ఆయనకు అర్పణగా ఇచ్చేసింది. ఈ శరీరము నాది కాదు, ఈ శరీరము ద్వారా ఈ రక్షకుడికి లోకానికి బయటకు రావాలి. అది ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ నేను తట్టుకుంటాను నేను అని ఒక ధైర్యాన్ని ప్రదర్శించింది. ఎవరు ఏమనుకుంటున్నా దేవుని యొక్క మాటను తన యొక్క జీవితంలో నెరవేర్తించే దానికి ఏం చేసింది? ప్రయత్నం చేసిందండి. కాబట్టి ఇక క్రిస్మస్ 2024లో ఒక తీర్మానం తీసుకుందాం. మన శరీరాన్ని దేవునికి ఏం చేద్దాం? సమర్పిద్దాం. పాట మాత్రం పాడతాం. ఏం పాట చెప్పండి? సజీవ యాగముగా మా శరీరము. ఒక్కసారి ఆగాగు. అక్కడ ఏం పాడావు నువ్వు పాట? మన పాటలన్నీ కూడా ఇక్కడి నుంచి వస్తాయి. నువ్వేమంటున్నావు? సజీవ యాగంగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధిని ఉందా శుద్ధాత్మతో మాకు ఒసగితివయ్యా అని పాట పాడతాం. అది పాటే, అది మనకి జీవితాల్లో ఇంతవరకు జరగలేదు. ఇక 2024లోనైనా మనం ఏం చేద్దాం? నాయన మరి ఎలాగైతే తన ప్రాణాన్ని నీకు అర్పణగా ఇచ్చింది, మరియ తన జీవితాన్ని మీకు అర్పణగా ఇచ్చింది, తన శరీరాన్ని కూడా నాయన మీకు అర్పణగా ఇచ్చింది. నాయన దేవా, నా శరీరాన్ని నీకు నేను అర్పణగా నేను ఇస్తాను అని ఈ అర్పణల పండుగైన ఇక క్రిస్మస్ రోజు నువ్వు చేసినట్లయితే అది నీ జీవితంలో అర్థవంతమైన క్రిస్మస్ పండుగగా ఉంటుంది. కాబట్టి సజీవ యాగముగా మన శరీరాలను ఏం చేద్దాం? దేవునికి సమర్పణ చేసుకుంటమే నిజమైన క్రిస్మస్. తర్వాత మరియలోనే మనం చూసినప్పుడు ఆమె ప్రదానం చేయబడింది కదా. ప్రదానం తర్వాత నెక్స్ట్ ఏంటి? పెళ్ళి. ఈ టైంలో ఈమె గర్భవతిని తెలిసిందనుకోండి, ఏమవుతుంది పరిస్థితి? ఏమవుతుంది? అసలు మంచిగా ఉన్నా లోకం ఊరుకోదు. లోకం కాకులు, విషయం తక్కువ గొడవ ఎక్కువ. అలాంటి లోకంలో బతుకుతున్న ఈమెను బతకనిస్తారా? ఏమవును తెలుసా? తన యొక్క పెళ్ళి తప్పక క్యాన్సిల్ అయ్యే పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని తన యొక్క జీవితంలో నెరవేర్చేదానికి తన ఇష్టాన్నే అర్పణగా దేవునికి ఇచ్చేసింది. సో కాబట్టి ఈ మరియ సంగతి ఏంటో తెలుసా? ఇంకా పెళ్ళి క్యాన్సిల్ అయిపోద్ది, నో డౌట్. అది బంధువులు అసలు ఒప్పుకోరు. అలాంటి పరిస్థితుల్లో కూడా తన ఇష్టాన్ని దేవునికి ఇష్టం కోసం ఏం చేస్తుందంటే అర్పణగా ఇచ్చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం? చాలామంది అంటారు నా ఇష్టం, నేను ఇలాగుంటాను. దేవుని ఎరిగిన తర్వాత నీ ఇష్టం ఎక్కడుందిరా? అమ్మా, దేవుని ఎరిగిన తర్వాత నీ ఇష్టం ఎక్కడుంది? ఇక్కడ అసలు నీ ఇష్టం కాదు ఇక్కడ జరిగించబడతాం. ఈ భూలోకములో ఎవరి ఇష్టం జరిగించబడాలి? దేవునికి ఇష్టం జరిగించబడాలి. బుద్ధి లేకుండా ఏం చేస్తాం? నా ఇష్టం. నీ ఇష్టం ఎక్కడ? ఒకప్పుడు దేవుని దగ్గర రాకముందు, యేసుప్రభుని రక్షకునిగా అంగీకరించుకున్న బాప్తీసం తీసుకొనక ముందు నీ ఇష్టం. యేసుప్రభుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఏమైంది? యేసయ్య నీ హృదయంలో జన్మించిన తర్వాత బ్రతుకుట క్రీస్తే అంటే దాని అర్థం ఏంటి? నా ఆశలన్నీ ఆయనగే. ఇదివరకు నా ఇష్టానుగా జీవించాను. ఇప్పుడు నేను నా ఇష్టానుసారంగా కాదు, దేవునికి ఇష్టానుసారంగా ఇక లోకంలో జీవించడమే అనేది లేదు. కాబట్టి క్రైస్తవ సంఘాల్లో నామకార్థత ఎక్కువైంది. నా ఇష్టాన్ని నేను చేసుకుంటాను, నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటాను. సాతాను నిన్ను ప్రేరేపిస్తున్నాడు, జాగ్రత్త. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఆత్మకార్యాల గురించి ఆలోచన చేస్తాడు. నా అనే మాట రాదు, నా ఇష్టం అనేది రాదు. నాయన నీ ఇష్టము నాయన,
నీ ఇష్టమే సిద్ధించుగాక, నీ చిత్తమే మా జీవితాల్లో జరుగును గాక. అలాంటి జీవితాలు మనం కలిగి ఉందాం. కాబట్టి నజరేతు నుంచి బెత్లెహేం వరకు నిండు చూలాలు ప్రయాణమై వెళ్తుంది. ఎందుకు వెళ్ళాలి? చెప్పచ్చు కదా, నేను నజరేతులోనే ఉంటాను, నేను 9 మాసాలు అయిపోయినాయి. డాక్టర్ కూడా చెప్పాడు, ఏమని? ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఇంకా డెలివరీ దగ్గరికి పెట్టగలది ఏం చెబుతారు డాక్టర్స్ తెలుసా అండి? టోటల్ బెడ్ రెస్ట్. నొప్పులు వచ్చినప్పుడే హాస్పిటల్కి తీసుకురండి, అంతవరకు టోటల్ బెడ్ రెస్ట్. ఒక్కసారి మరే గురించి ఆలోచించేయండి. నిండు చూలాలు గర్భిణి. ఇంకా కొద్ది రోజుల్లో ప్రసవ దినాలు సమీపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె ఏం చేస్తుంది తెలుసా? తన సుఖాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క లేఖనము నెరవేర్చే రకంగా, ఎందుకంటే బెత్లెహేము ఎఫ్రాతా అని దేవుడు యేసు ప్రభు పుట్టబోయే స్థలాన్ని గురించి లేఖనం ప్రవచించబడింది కాబట్టి ఆ యొక్క లేఖనం యొక్క ప్రవచనము నెరవేర్చేదానికి ఆమె ఏం చేస్తుంది? ఇక్కడ కాదు ఉండేది, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎంత కష్టమైన బెత్లెహేముకి వెళ్ళాలి. చరిత్ర చెబుతుంది, ప్రస్తుతం హిస్టారికల్గా మనం చూసినప్పుడు ఈ యొక్క నజరేతు నుంచి బెత్లెహేముకి ఎంత 122 కిలోమీటర్స్. ఎంతండి? 122 కిలోమీటర్లు అంట. ఇప్పుడులాగా ఫాస్ట్ ట్రాక్ రోడ్స్ ఉండవు, ఇప్పట్లాగా అద్భుతమైన వసతులు ఉండవు, ఎయిర్ కండిషన్స్ కార్స్ ఉండవు. ఆలోచించేయండి. అలాంటి కష్ట పరిస్థితుల్లో ముఖ్యంగా ఆ యొక్క రూట్ అంతా ఏంటంటే దొంగలతో నింపబడిందంట. చాలా భయంకరమైన ప్రదేశం. ఆ ప్రదేశంలో ఏం చేస్తున్నాం? ప్రయాణం చేస్తుంది. ఎందుకు ప్రయాణం చేస్తుంది? తన సుఖాన్ని పక్కన పెట్టింది. దేవుని యొక్క లేఖనము నా యొక్క జీవితంలో నెరవేర్చబడాలి, దానికి నా సుఖాన్ని నేను అర్పణగా అర్పిస్తాను. ఆలోచించండి, మరియా ఏం అర్పణ వచ్చింది? అర్పణల పండుగ అర్పణ. మనం ఏమనుకుంటామంటే అర్పణ అంటే ఈరోజు ఒక కానుక ఇచ్చేసి వెళ్ళిపోతే అర్పణ. నో, కానుక లాస్ట్. లిస్ట్లో లాస్ట్ ఏంటంటే కానుక. ముఖ్యంగా A to J మందిరంలో లాస్ట్ కానుక. అందుకని కానుక గురించి మాట్లాడడం అసలు ఎప్పుడు దేని విషయంలో కూడా ఇవ్వండి అని ఎప్పుడు అడగం. కారణం ఏంటి? అర్పణగా మన హృదయాలు అర్పించాలి, మన జీవితాలు అర్పించాలి, మన ప్రాణాన్ని అర్పించాలి, మన సుఖాన్ని అర్పించాలి, మన శరీరాన్ని అర్పణగా అర్పించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఒక అద్భుతమైన పాట కూడా ఉంది కదండి, సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము, సమయము, ధనమును. ఆఖరిలో ధనం. ఫస్ట్ నీ యొక్క శరీరం, నీ సమయం దేవునికి ఇవ్వాలి. తర్వాత యేసేపు గురించి ఆలోచన చేసినప్పుడు యేసేపు నిజంగా సైలెంట్ హీరో అండి, అద్భుతమైన వ్యక్తి. ఎందుకో తెలుసండి, చాలా లక్షణాలు ఉన్నాయి. 2 లక్షణాలు మీకు చెప్తాను నేను. మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు అని మరియను ఏం చేశాడు? చేర్చుకున్నాడు. దేవుని ఆజ్ఞకు సంపూర్ణముగా విధేయత చూపించాడు. తన్ను తాను అర్పణగా ఏం చేశాడు? అర్పించుకున్నాడు. ఎవరికైనా ప్రదానం చేయబడిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇంకా ఆలోచనలు ఏముంటాయండి? పెళ్ళే ఎంత గ్రాండ్ చేయాలి, ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్కడ జరగాలి, ఏ హాల్ బుక్ చేయాలి, ఎవరితో పెళ్లి చేయించాలి, పెళ్ళిలో మెనూ ఏంటి, డెకరేషన్ ఎలాగుంటుంది, ఇలాంటి పరిస్థితుల్లో పెళ్ళి గురించి కలలో కంటున్న ఇక యేసేపుకి పిడుగులాంటి వార్త. నీకు కాబోయే భార్య గర్భవతి, ఇంకంతే, క్లోజ్. ఈనాటి వాళ్ళైతే ఏం చేద్దరు? పరిశుద్ధంగా ఉన్న భార్యలనే భయంకరంగా ప్రవర్తించే భర్తలుగా క్రైస్తవ సమాజంలో ఉంటున్నారు. నేను లోకం గురించి మాట్లాడతలా. వాళ్ళని ఏమనాలో అర్థం అవ్వాలి నాకు అసలు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని దేవుడు సెలవిస్తూ దేవుని ద్వారా జతపరచబడిన భార్య భర్తలుగా ఎంతో సంతోషంతో ఆనందంతో బతకవలసిన భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరు ఏంటండి? అనుమానం.
ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేకుంటాం, ఒకరినొకరు శత్రువులుగా ప్రవర్తించటం, మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి ఆరాధన చేయడం. నీ ఆరాధన దేవుడు స్వీకరిస్తాడా? దేవుడు చెప్తాడు, ఫస్ట్ సెట్ రైట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎక్కడికైనా తిరుగు, నీ ఆరాధన దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఫస్ట్ దేవుని దగ్గరకు వచ్చి నీ బతుకును మార్చుకొని, నాయన ఇంతవరకు నాయన నేను సరైన రీతిలో లేను అని మారు మనసు కలిగి నీ ప్రవర్తన మార్చుకుంటామే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఇక యేసేపు గురించి మనం ఆలోచన చేసినప్పుడు సంపూర్ణమైన విధేయత చూపించాడండి. స్వప్నమందు దూత ప్రత్యక్షమై చెప్పింది, మరియా అనేక నీ భార్యను చేర్చుకునే దానికి నువ్వు వెనుకం చేయొద్దు. అంతే, పెళ్ళిళ్ళు అంత ఫోన్ చేస్తున్నారు వాళ్ళు, సార్ కెమెరా ఎప్పుడు రావాలి సార్, కెమెరా క్యాన్సల్ రా. ఫుడ్డోడు ఫోన్ చేశాడు, ఫుడ్ క్యాన్సల్. ఇన్విటేషన్ కొట్టేవాడు ఫోన్ చేశాడు, ఇన్విటేషన్ క్యాన్సల్. అప్పటికప్పుడే పెళ్ళి అయిపోయింది. ఏ ఫోటోగ్రాఫర్ లేడు, వెంటనే చేర్చుకున్నాడు. చేర్చుకొని తన యొక్క జీవితాన్ని ఏం చేశాడు, ఆమెతో కొనసాగించాడు. తర్వాత రెండోది నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళికను కలిగి దేవుని యొక్క ఆజ్ఞల పట్ల భారము కలిగిన మరియకు సహకారిగా ఉన్నాడు. ఆ మరియ గర్భము ద్వారా లోక రక్షకుడికి లోకానికి రాబోతున్నాడు. అలాంటి మరియకు నేను ఏం చేయాలి, సహకారిగా ఉండాలి అని చెప్పి తనకెంత కష్టమైనా తనకెంత నష్టమైనా కానీ, తనకున్న ఆహం పోయినా, మనుషులు ఏమైనా మాట్లాడుకుంటున్నా కానీ, యేసు గురించి ఏం మాట్లాడుకుంటారో జనాలు తెలుసండి. ఒరే వాడు ఉన్నాడు రాడు, వాడు బుద్ధి లేనోడు రాడు, అసలు వాడికి మైండ్ ఉందా, వాడికి గర్భవతి అయినామని పిల్లలు చేసుకుంటున్నాడు అంటారా, వాడికి అసలు బుద్ధి ఉంది వాడికి అని ఎంతగా ఆడిపోసుకుంటారో. అయినా కానీ వాటన్నిటిని లెక్క చేయకుండా మరియకు సహకారిగా ఉండి ఆమెను చేర్చుకున్నాడు. చక్కగా ఆమె యొక్క భారాన్ని, బాధ్యతలను మోసే ఒక అద్భుతమైన గుణాన్ని దేవుడు కలిగి ఉన్నాడు యోసేపులో. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుని సేవ చేసే వారికి తోడ్పడే యేసేపు లాంటి సమర్పణ మనకి జీవితాల్లో మనం ఏం చేద్దాం. నువ్వు ఎలాగా దేవుని సేవ చేయట్లా, అది నీకు కష్టం. సేవ చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు, వాళ్ళపైన రాళ్ళేసి కొట్టకో. నువ్వు ఎలాగో చేయట్లేదు, పక్కన పెట్టు. నీకు దేవుడు కాల్ ఇచ్చినప్పుడు బహుశా నువ్వు వచ్చి చేయద్దు. కొంతమందికి ఆ దేవుని యొక్క పని పట్ల ఆసక్తి కూడా ఉంది, వాళ్ళు చేస్తున్నారు. చేసేటప్పుడు యేసేపు లాగా నువ్వేం చేయాలి, సహకారిగా ఉండు తప్ప వాళ్ళని అడ్డబండులుగా ఉండేదానికి నువ్వు ఉన్నట్లయితే నీకు శాపం. యేసేపు ఏం సమర్పణ చేశాడండి, తన యొక్క జీవితాన్నే సమర్పణ చేశాడండి. ఎవరి కోసం? రక్షకుని కోసం. కాబట్టి మన యొక్క జీవితాల్లో మరియా యేసేపులు తమకున్న హ్యాపీనెస్ని పక్కన పెట్టారు. అందుకని ఈ 2024లో హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ ఎగురుతున్నాను. వాళ్ళ యొక్క హ్యాపీనెస్ని త్యాగం చేశారు మన కోసం. ఎందుకు తెలుసా? ఆ త్యాగం చేయటం వల్ల రక్షకుడికి లోకానికి రాగలిగాడండి. దేవుని కృతజ్ఞతలు మనం చెల్లిద్దాం. తర్వాత గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్దాం. గొర్రెల కాపరులు ఏం సమర్పణ చేశారు, వాళ్ళు ఏ అర్పణ చేశారు? వాళ్ళు త్వరగా వెళ్ళారంట. వాళ్ళు బైబిల్లో క్లియర్గా రాయబడింది. టైం లేదు కాబట్టి నేను వచ్చినా చెప్పట్లేదు. దూత వచ్చి చెప్పింది, దావీదు పట్టణం ముందు రక్షకుడు మీకోసం పుట్టున్నాడు. వీళ్ళు త్వరగా వెళ్ళి, అంతవరకు ఏం చేస్తున్నారు వాళ్ళు? దూత రాకముందు పొలములో తమ మందను రాత్రి వేళ ఏం చేస్తున్నారో కాచుకుంటున్నారు. ఆ మందను విడిచిపెట్టి, మందేమైనా మన పర్ల తర్వాత సంగతి చూద్దాం. ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? యేసయ్యను మనం చూద్దాం. మనం వెళ్దాం బెత్లెహేములోనికి, మనం వెళ్దాం, ఆయన మనం చూద్దాం, ఆయన మనం ఆరాధన చేద్దాం. కాబట్టి తన మంద చాలా ఇంపార్టెంట్, శ్రేష్టమైంది. అదే వాళ్ళ జీవనాధారం. దాన్ని కూడా పక్కన పెట్టి ఎవరి దగ్గరికి వచ్చారండి? యేసయ్య దగ్గరికి వచ్చారు. కాబట్టి ఈ రకంగా గొర్రెల కాపర్లు ఈ రకంగా వాళ్ళు అర్పణ ఇచ్చారు. తర్వాత జ్ఞానుల సంగతి ఆలోచించేద్దాం. వాళ్ళు ఏం చేశారండి? 2 సంవత్సరాల యొక్క ప్రయాణ కాలాన్ని అర్పణగా దేవునికి ఇచ్చారండి. 2 సంవత్సరాల ప్రయాణ కాలం. వాళ్ళు బయలుదేరిన ఆ సమయాన్ని నుంచి యేసు ప్రభువు ఉన్న ఆ ఇంటిలోనికి వచ్చేదానికి చరిత్ర చెబుతుంది దాదాపు 2 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారంటే అండి. ఆదివారం ఒక్కరోజు దేవుని మందిరానికి వచ్చేదానికి మనకు అవట్లా. ఎన్నో కారణాలు.
కానీ ఈ కారణాలేమి వాళ్ళకి 2 సంవత్సరాలు వాళ్ళు ఏంటంటే పని పాటలైన వాళ్ళు కాదు, జ్ఞానులు, చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు, చాలా పని వాళ్ళకు ఉంది. అంతటిని పక్కన పెట్టి 2 సంవత్సరాల యొక్క కాలాన్ని సమర్పణ చేశారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఏం చేస్తున్నాను? 6 దినాలు నీ పని కోసం ఖర్చు పెట్టుకొని దేవుడు ఇచ్చాడు. 7వ దినం ప్రభు దినం. ఆ ఒక్కరోజు కూడా వచ్చేదానికి మనకు వీలవ్వట్లేదు. మళ్ళీ ఏం చేయాలి? హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, ఫుల్ నో యూజ్. కనీసం ఈరోజైనా నీ మనసు మార్చుకో. జ్ఞానులు సమర్పణ చేసిన సమయాన్ని నువ్వు కూడా సమర్పణ చేయి. తర్వాత బైబిల్ ఒక మాట రాయబడింది, రామాలో అంగలార్పు వినబడినం. ఏం జరిగింది అక్కడ? హేరోదు ఏం చేశాడు? 2 సంవత్సరాల కంటే కింద ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? మగబిడ్డలను చంపేశాడు. దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా అండి? 14,000 మంది, చరిత్ర చెబుతుంది ఇది. ఎంత? 14,000 మంది మగ బిడ్డలు, అభం శుభం తెలియని బిడ్డలు ఏం చేశారు తెలుసా? క్రీస్తు కోసం వాళ్ళు అర్పించుకున్నారంట అండి. అంటే 14,000 మంది చిన్న బిడ్డలండి క్రీస్తు కోసం తమ ప్రాణాలను ఏం చేశారు? అర్పించుకున్నారు, అర్పణగా ఇచ్చేశారంటే. కాబట్టి 2024 క్రిస్మస్ మనం దేవునికి ఏ అర్పణను మనం ఇద్దాం. నేను పెద్ద లిస్ట్ చెప్పాను. మరియం ఏం అర్పణ ఇచ్చింది, యేసేపు ఏం అర్పణ ఇచ్చాడు, గొర్రెల కాపరులు ఏ అర్పణ ఇచ్చారు, జ్ఞానులు ఏ అర్పణ ఇచ్చారు, తర్వాత ఈ యొక్క అభం శుభం తెలియని 14,000 మంది శిశువులు తమ ప్రాణాలని అర్పణ చేశారు రక్షకుని కోసం. నా ప్రశ్న ఏంటంటే, నీకు రక్షించేదానికి ఇక లోకానికి వచ్చే, నిన్ను నరకా నుంచి తప్పించిన ఆ రక్షకునికి నువ్వు ఏ అర్పణ ఇస్తున్నావు? ఎవరికోరో ఆలోచించేద్దాం. ఏదో డబ్బుల గురించి నేను మాట్లాడతలేదు, డబ్బులు కాకుండా మిగతావి నువ్వు చెప్పొచ్చు, నా దశమ భాగం దేవునికి ఇస్తానని. ఇలాంటి క్రిస్మస్ సందర్భంలో క్రిస్మస్ ఆఫరింగ్ నేను ఇస్తాను. నో, దట్స్ నాట్ ఇంపార్టెంట్. దేవుడు వాటిని లాస్ట్ ప్రియారిటీలో ఉంచుతాడు. ఫస్ట్ ఇవ్వాల్సిన నువ్వు ఇవ్వవు. ఆలోచన చేద్దాం. ఎంతమంది ఇన్ని రకాలుగా త్యాగం చేశారు, నువ్వేం త్యాగం చేస్తున్నావు? క్రిస్మస్ అనేది త్యాగంతో ఉండే పండుగ అండి. నెంబర్ 5, 5వ ఆ ఏంటది? ఆధ్యాత్మిక పండుగ. ఏంటండి క్రిస్మస్ అనేది? మొదటిది ఏం చెప్పాను నేను? అంతర్జాతీయ పండుగ. రెండవది ఆనంద పండుగ. మూడవది ఆరాధన పండుగ. నాలుగవది అర్పణల పండుగ. ఐదవది ఆధ్యాత్మిక పండుగ. ఏంటి ఆధ్యాత్మిక పండుగ? లూకాసు సువార్త 2:11 మీరు బైబిల్ తీయక్కర్లేదు. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. రక్షణ పండుగ. ఆధ్యాత్మిక పండుగ ఏంటంటే రక్షణ పండుగ. యేసయ్య 2024 సంవత్సరాల క్రితం ఇక లోకానికి జన్మించాడు. అది చరిత్ర. యేసయ్య నీ హృదయంలో జన్మించటమే రక్షణ. యేసయ్య నీ జీవితంలో ఉండటమే రక్షణ అనుభవం. రక్షణ లేకపోతే నరకం. జాగ్రత్త. కాబట్టి ఇక క్రిస్మస్ పండుగ సందర్భంగా ఒక ఆధ్యాత్మిక పండుగగా దీన్ని మనం చేసుకుందాం. ఒక సూటి ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ మరణం అనేది ఇప్పుడే నాకు వస్తే నా పరిస్థితి ఏంటి? ఏంట్రా క్రిస్మస్ పండుగ రోజు మరణం గురించి చెప్తున్నాడు? మరణం గురించే చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్. బాగా ప్రిపేర్ అయ్యావు, బిర్యానీ వండావు, కబాబ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, తిన్నావు. తిన్న తర్వాత నా కుమారుడా పైకి వచ్చే అంటాడు దేవుడు. నేను అడుగుతున్నాను, వచ్చే అంటాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి చెప్పు నాకు. నాయనా క్రిస్మస్ బాగా చేసుకున్నాను నాన్న, బ్రహ్మాండంగా చేసుకున్నాను నాన్న, కడుపంతా ఉబ్బిపోయింది నాయన, ఫుల్ స్టార్తో దగదగలాడిపోతుంది నాయన, డెకరేషన్ సూపర్గా ఉంది నాయన, కాబట్టి ఇవన్నీ చూసి నన్ను పరలోకానికి తీసుకో నాయన అంటే దేవుడు ఏమంటాడు?
రక్షించబడ్డావా? ఫస్ట్ ప్రశ్న. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఇంకా యేసు ప్రభుని నమ్మారు కానీ బాప్తిసం తీసుకోకుండా ఉన్నట్లయితే ఇది ఒక ఆధ్యాత్మిక పండుగగా మీ జీవితాలు ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. రక్షణ లేకుండా ప్రభువును రక్షకుడిగా అంగీకరించుకున్న ఎన్ని క్రిస్మస్లు చేసినా ఫలితము శూన్యం. ఈ క్రిస్మస్కి అర్థాన్ని నువ్వు గ్రహించలేదు. ఆయన్ని రక్షకునిగా స్వీకరించకుండా ఆయన పేరిట పండగ చేస్తే అది అర్థవంతమైన పండుగగా ఉండదండి. నీ హృదయంలో ఆయన్ని ఆహ్వానించు, నీ జీవితంలో ఆయన్ని కలిగి ఉండు. అది నిజమైన క్రిస్మస్గా ఉంటుంది, అది నిజమైన ఆధ్యాత్మిక పండుగగా ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇలాంటి ఆధ్యాత్మిక పండుగను మనం జరుపుకొని దానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. తర్వాత ఆశీర్వాద పండుగ. ఏంటండి క్రిస్మస్ అనేది? ఏంటో తెలుసా? ఆశీర్వాద పండుగ. ఏంటి ఆశీర్వాదం వచ్చింది? ఆశ్చర్య కార్యములతో ఆలోచనకర్తగా నిన్ను నడిపించి బలమిచ్చి నిత్యుడగు దేవుడుగా నీకు తోడుగా ఉండి సమాధానముతో మనలను ఆశీర్వదించేదానికి ఆయన శిశువుగా కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. ఆయనే ఆశీర్వాదమునకు కర్త. అర్థమైందా? ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తున్నాడండి. ఇక ఈరోజు నిజంగా ఆయన నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు మాత్రమే. ఆయనతోనూ సరైన సంబంధం లేకుంటే ఈ బ్లెస్సింగ్స్ నీకు రావు. ఆశీర్వాదాలన్నీ నీకు జీవితంలో ప్రతి మంచిది దేవుని ద్వారా దొరుకుతుంది. ఆ ప్రతి మంచిది నీకు జీవితంలో నువ్వు పొందుకోవాలంటే ఆయనకి సమీపంగా ఉండు. ఆయనతో నువ్వు హత్య పెట్టుకొని జీవించు. ఆయనతో నువ్వు మంచి రిలేషన్షిప్ కలిగి ఉండి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, క్రిస్టియానిటీ ద రిలేషన్షిప్ విత్ గాడ్. అర్థమైందండి? దేవునితో నీ సంబంధం ఎలాగో ఉంది. పాత కథ చెప్పక ఒకప్పుడు ఉన్నాను, ఒకప్పుడు సంగతి వదిలే. ఇప్పుడు ఎలాగున్నావు దేవునిలో? నీతో దేవుని సంబంధం ఎలాగో ఉంది? దేవుని పట్ల ఎలాంటి ఆశ కలిగి ఉన్నావు? ఆలోచించాయి. అలాంటి ఆధ్యాత్మిక పండుగను జరుపుకున్న తర్వాత ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. ఏమి ఇస్తాడు ఆయన? ఆశ్చర్యకార్యాలు నీకు జీవితంలో నీ కుటుంబంలో చేస్తాడండి. మంచి ఆలోచనలతో నిన్ను నడిపిస్తాడండి. బలహీన సమయంలో ఆయన నిన్ను బలపరుస్తాడండి. ఎవరు నీకు తోడుగా లేకపోయినా ఆయన నీకు తోడుగా ఉంటాడండి. నీ జీవితంలో సమాధానం లేని అసమాధాన పరిస్థితుల్లో సమాధానానికి అధిపతిగా ఆయన నీకు ఆశీర్వదిస్తాడండి. కాబట్టి ఇలాంటి ఆశీర్వాద పండుగను మనకి జీవితాల్లో మనం ఏం చేద్దాం? జరుపుకుందాం. ఆఖరిగా 7వది చాలా ఇంపార్టెంట్, ఆగమన పండుగ. ఏంటండి 7వది? ఏంటి? ఆగమన పండుగ. ఏంటి? ఏ ఆగమనం? క్రీస్తు ఆగమన పండుగ. క్రీస్తు ఆగమన పండుగ అంటే ఏంటి? రెండవ రాకడ. మొదట మనం మారు మనసు పొంది సిద్ధపడాలి. అది యేసు ప్రభు మొదటిసారి వచ్చాడు, అయిపోయింది క్రిస్మస్. రెండోసారి యేసయ్య ఇక లోకానికి రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించేదానికి కాదు, ఆల్రెడీ రక్షణ కార్యం దేవుడు చేశాడు. కానీ నువ్వేం చేస్తావు? ఆ రక్షణ నువ్వేం చేస్తావు? పక్కన పెట్టావు. ఆ రక్షణ నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. రక్షణ పొందినా కానీ లోకస్తుల్లాగానే జీవిస్తున్నావు. దేవునికి చిత్తాన్ని నెరవేర్తించే వ్యక్తిగా నువ్వు లేవు. అయితే ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇది ఆగమన పండుగగా నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇంకా ఒకటి మాత్రం మిగిలి ఉందండి, ఆయన రాకడ మాత్రం మిగిలి ఉంది. కాబట్టి ఆయన యొక్క రాకడలో జరిగేదేంటో తెలుసా అండి? ఎవరైతే యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి సిద్ధపడిన జీవితాలు జీవిస్తారో వాళ్ళు ఎత్తబడే గుంపులో ఉంటారు. నువ్వు సిద్ధపడకుండా ఉన్నట్లయితే ఈ లోకంలో విడిచిపెట్టబడే గుంపులో ఉంటావు. విడిచిపెట్టబడే గుంపు నిత్య నాశనానికి వెళ్తుంది, ఎత్తబడే గుంపు నిత్య జీవంలోనికి వెళ్తుంది. కాబట్టి ఆ చాయిస్ నీ పైన ఆధారపడి ఉంటుంది. మొదట నువ్వు రక్షించబడు, మొదట నువ్వు మారు మనసు పొందు, మొదట నువ్వు సిద్ధపడు. తర్వాత ఇతరులకు రక్షణ సువార్తను ప్రచురించి వారిని కూడా క్రీస్తు ఆగమనము కోసం మనం ఏం చేద్దాం? సిద్ధం చేద్దాం. ఫస్ట్ నువ్వే సరిలేవు, ఇంకా మిగతా నువ్వు సరి చేస్తావు. నీ నోరిప్పితే యేసయ్య మాటలు తప్ప అన్ని మాటలు ఉంటాయి. వాడి గురించి వీడి గురించి నీకెందుకు అదంతా? యేసు ప్రభు యొక్క ఆగమన పండుగకు నువ్వు చేయవలసిన పని ఏంటంటే యేసు ప్రభువును గుర్చిన రక్షణ సువార్తను ఎవరికైనా చెప్పు. అది చెప్పకుండా
నీవు మారు మనసు పొందినట్లయితే రక్షణ సువార్తను ప్రకటిస్తావు. నీలో మారు మనసు లేదు, నీ మనసు మారలా. అందుకని బాప్తిసం పొందకముందు ఏ రకంగా మాటలు మాట్లాడావో, ఇతరులను ఏ రకంగా ఆడిపోసుకున్నావో, ఇతరులను ఏ రకంగా నువ్వు దూషించావో, ఇతరులను ఏ రకంగా తప్పు పట్టావో, ఇప్పుడు కూడా అదే చేస్తున్నావు. కారణం ఏంటంటే నీలో నిజమైన మారు మనసు లేదు. ఇలాంటి మారు మనసు లేకుండా ఎన్ని క్రిస్మస్లు చేసినా ఫలితము శూన్యం. నిన్ను మభ్యపెట్టుకుంటున్నావు అంతే. నేను క్రిస్మస్ బాగా చేసుకున్నాను, నేను బాగా కేక్ కట్ చేశాను, నేను పెద్ద కేక్ తెచ్చుకున్నాను, నేను పెద్ద స్టార్ పెట్టాను. నేను ఎవరికి కావాలి ఇవన్నీ? దేవుడు అంటాడు ఇవన్నీ నాకు వద్దు, నీ హృదయం నాకు కావాలి, నీ ఇష్టం నాకు కావాలి, నీ శరీరం నాకు కావాలి, నీ ఉద్దేశాలు నాకు కావాలి. నువ్వు సిద్ధపడి ఇతరులను సిద్ధపరచు. నా సువార్తను ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో, నా రక్షణ నువ్వు ఫస్ట్ అర్థం చేసుకో. అప్పుడు మాత్రమే ఇతరులు ఏం చేస్తావు నా దగ్గరికి నువ్వు నడిపించగలుగుతావు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, దేవునికి చిత్తానుసారంగా జీవించుట మరియు రక్షకుణ్ణి లోకానికి పరిచయం చేయటమే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ పేరిట పండుగ చేసుకో, అభ్యంతరం ఏమి లేదు. కానీ నీవు మారు మనసు పొంది దేవునికి చిత్తానుసారంగా జీవించి మరియు రక్షకుణ్ణి ఆ యేసయ్యను లోకానికి తెలియచేయటంలో నిర్లక్ష్యం చేయొద్దు. చాలామంది మనం ఏం చేస్తాం? ఇది నిర్లక్ష్యం చేస్తున్నాం. మొదటి పార్ట్ పండగ చేసుకుంటాం, రెండో పార్ట్ టోటల్ జీరో. ఈ 2024 లాగా ఉండకూడదు. కాబట్టి ఈ 2024 క్రిస్మస్ కంటికి పండుగగా కాకుండా, తర్వాత ఇంటికి పండుగగా మాత్రమే కాకుండా, తర్వాత వంటికి పండుగగా మాత్రమే కాకుండా, నాలుగోది పంటికి పండుగగా మాత్రమే కాకుండా ఏం చేయాలి? అంతర్జాతీయ ఆనంద ఆరాధన అర్పణల ఆధ్యాత్మిక ఆశీర్వాద ఆగమన పండుగగా జరుపుకుంటకు ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం.